మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహణ గోచారము ఏదైతే ఉన్నదో ఈ గ్రహణ గోచారము మామూలు గోచారం కన్నా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. అష్టమ స్థానమందు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడినటువంటి కారణం చేత. కాబట్టి మకర రాశి వారు ఈ వారంలో గ్రహణ సంబంధమైనటువంటి అన్ని నియమాలని పాటించాలి. పట్టు స్నానము, విడుపు స్నానము, అలాగే గ్రహణానంతరం దానాదులు ఇవ్వడము సంకల్పపూర్వకంగా. మమ జన్మ రాశి వశాత్ చంద్రగ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి అర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని దానాదులు అవి ఇవ్వాలి. తర్వాత రోజు యజ్ఞోపేతాన్ని మార్చుకోవాలి. ఇవి బేసిక్ గా చేయవలసినటువంటివి. అలాగే మిగతా గ్రహస్థితి రెండవ స్థానంలో రవి గాని, కుజుడు గాని, రాహువు గాని, బుధుడు గాని, అలాగే తృతీయ మందు ఉండేటువంటి శనేశ్వరుడు, ఇలా కొన్ని యోగించేటువంటి గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శనేశ్వరుడు ఈ రెండు గ్రహాలే. కాబట్టి అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా మారిపోతున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ వారంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే భోజనం చేసేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ గొంతుకు దగ్గర అడ్డం పడిపోయి పొలమారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఆహారాన్ని తింటూ ఉన్నప్పుడు గమ్ముని లోపల దిగకుండా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. వీటి పరంగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే కలుషితమైనటువంటి నీరు త్రాగడం వల్ల కానీ, లేదా నీటి వల్ల నడుస్తూ ఉన్నప్పుడు నీటిలో కాలేసి జారుతూ ఉండడం, ఇలా నీరు కనబడినటువంటి ప్రాంతంలో అలా కూడా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో చంద్రుడు పడడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ వారం మొత్తం మీద హెల్త్ పరంగానే కాన్షియస్ గా ఉండాలి తప్పితే మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి లేవు. అందువల్ల ఈ వారంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. మిగతా ఆర్థిక పరిస్థితులు కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, ఈ విషయాల్లో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండడం, కోపాన్ని తగ్గించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.